వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారితో ఇప్పుడు మనం స్టూడియోలో ఉన్నాము. ఈ రోజు మనం తీసుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆతృతను పెంచుతుంది, అంతేకాకుండా తొందరపాటును కూడా కలిగిస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డుని అంటే ఇంప్లిమెంటేషన్ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డుని అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతోంది. దానివల్ల పిల్లల ఫ్యూచర్కి లాభమా నష్టమా, తర్వాత వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు, ఈ పాలసీని ఇంప్లిమెంట్ ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇలాంటి తదితర అంశాల మీద మాట్లాడడానికి డాక్టర్ సతీష్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇంట్రెస్టింగ్తో చెప్తూ ఉంటారు, బట్ ఇది మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకనంటే అందరూ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇవే బేసెస్, అంటే పిల్లలు ఫర్దర్ ఎడ్యుకేషన్కి సంబంధించి. కానీ ఈ ఎడ్యుకేషన్ పాలసీ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఏదైతే చేస్తున్నారో అది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకని ఇంటర్మీడియట్ బోర్డ్ని క్యాన్సిల్ చేస్తున్నారు? ఇది యాక్చువల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఎన్ఈపీ 2020లో మనకి స్టార్ట్ చేశారు. బట్ దాన్ని క్యాబినెట్ అప్రూవల్ అవన్నీ 2023లో వచ్చినాయి. యాక్చువల్గా ఫైనల్ దాని రూపురేఖలు అన్నీ అప్పుడు అయినాయి. సో వీళ్ళు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు భారతదేశ వ్యాప్తంగా కూడా తీసుకురావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సదుద్దేశంతో చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని పెట్టడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత ఫ్లెక్సిబిలిటీ రావాలి, స్టూడెంట్స్ వాళ్ళకి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు చూస్ చేసుకునే విధంగా కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి చదువుకునే విధంగా కానీ కొంత కొత్త రకమైనటువంటి సిస్టమ్ వచ్చినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది అన్నది ఒక మంచి ఉద్దేశంతో ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు 2024 కూడా. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే 2025 నుంచి కూడా మేము న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న 11th 12th ఇంటర్మీడియట్ బోర్డు అనేది చెప్తామో ఆ మొత్తం బోర్డుని మొత్తం అంతా కూడా క్లోజ్ చేస్తామని చెప్తున్నారు. దీనిలో చాలామంది విద్యార్థులకి రకరకాల అనుమానాలు, భయాలు, బోర్డు క్లోజ్ చేయడం ఏంటి, అసలు సర్టిఫికేట్ ఇస్తారా లేకపోతే ఎవరా ఏంటి, ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి ఎక్కువగా రకరకాల భయాలు, ఆందోళనలు ఉన్నాయి. అంటే బోర్డు క్లోజ్ చేయడం ఏంటంటే ఇంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న మేజర్గా రాంగ్ ఎక్కడ జరిగిందంటే, ఇంతకుముందు చాలా సందర్భాల్లో వీడియోలో చెప్తూ ఉంటానండి, మనంతా కూడా అంటే ఇంటర్మీడియట్ ఓన్లీ 11th 12th చదువుతాం కదా, ఈ ఓన్లీ 2 సంవత్సరాలని సపరేట్ చేసాం, 10th వరకు ఒకటి, అంతే కదా మందే. ప్రపంచంలో ఉన్న మిగతా అన్ని దేశాల్లో ఈవెన్ చాలా డెవలప్డ్ కంట్రీస్ ఏ కంట్రీ మీరు తీసుకున్నా హై స్కూల్ అంటే 9th 10th 11th 12th హై స్కూల్ అంటారు. మనదేమో సెకండరీ స్కూల్ ఏమో 10th, సీనియర్ సెకండరీ ఏమో మనం 11th 12th ఇంటర్మీడియట్ అని చెప్తాము. యాక్చువల్గా హై స్కూల్ అంటే పర్ఫెక్ట్ ఏజు, లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ కానీ లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ దాని మీద చదవడం కానీ ఇవంతా కూడా మొత్తం ఓవరాల్గా ఎడ్యుకేషన్కి పునాది అనేది 9th 10th 11th 12th అని బలంగా నమ్ముతుంది ప్రపంచం. అంటే మైనర్ ఏజ్ వరకు, అంటే అది ఆ టైంలో ఆ 4 సంవత్సరాల టైంలో మీరు ఏది కావాలంటే ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ చదవడం కానీ నేర్చుకోవడానికి మెచ్యూరిటీ పెరిగి ఉంటుంది. మీరు నేర్చుకున్న మైండ్లోకి వెళ్తుంది. అది అంతకుముందు నేర్చుకున్నది గుర్తుపెట్టుకుంటుంది తప్ప మీకు దాని అండర్స్టాండింగ్ ఎబిలిటీ రాదు కదండి. 8th స్టూడెంట్కి పిల్లలకు రాదు. 9th నుంచి అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఏజ్కి స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా మీరు అబ్జర్వ్ చేస్తే 9th నుంచే వాళ్ళకి ఆ ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పుడు కొంత ఇది అవుతుంది, 13 14 అట్లా వచ్చేటప్పటికి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే మిగతా దేశాల్లో ఉన్నట్టుగానే ఈ 9th 10th సపరేట్ చేసేసి 11th 12th కలిపారు. ఇది ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఏంటి, హై స్కూల్ అనేది ఉంటుంది తప్ప సీనియర్ సెకండరీ స్కూల్ అనే పదం ఉండదు ఇంకా. అంటే ఏంటి, ఇంతకుముందు ఇప్పుడు మన ఏమంటున్నారు 5+3+3+4 అని చెప్తున్నారు. ఫస్ట్ 5 years ఏం చెప్తారంటే ఇది అంగన్వాడీ అని చెప్పి, లేకపోతేనేమో ఏదో ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఇలాంటివి ఉంటాయండి, LKG UKG లాంటి ఫస్ట్ 5 years, ఫస్ట్ సెకండ్ దాకా. 3rd 4th 5th ఈ 3 తరగతులు ఒక ఏజ్ గ్రూప్, ఒక మెచ్యూరిటీ. అది ఆ మెచ్యూరిటీలో ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఆ 3వ తరగతి 4వ తరగతి 5వ తరగతి ఏజ్ గ్రూప్కి ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్స్, దానికి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన టీచర్స్ వేరు. అది ఏజ్ మెచ్యూరిటీ వేరేది. తర్వాత మీకు 3, 4, 5 తరగతులు అయిపోయిన తర్వాత 6, 7, 8 ఈ 6, 7, 8 అనేది దేనికి పునాది అంటే 9, 10, 11, 12కి పునాది. ఇది బేసిక్గా చదివేది వీడు నేర్చుకునేది ఒక మనిషి
జీవితకాలంలో ఎక్కువ నేర్చుకుని ఆ వయసు ఏదైనా ఉంది అంటే 9th 10th 11th 12th అనేది మేజర్ క్రిటికల్. తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ 4 years అంతే. ఎస్. ఇదో 4 అదో 4 అనుకోండి రఫ్గా. ఈ 8 years క్రూషియల్ ఎవరికైనా. ఈ ఫస్ట్ ఈ 6, 7, 8 తరగతులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు కావాల్సినటువంటి సబ్జెక్టులు తీసుకుని చదవండి, ప్రెజర్ లేకుండా చదవండి అన్నది. 9లోకి వచ్చిన తర్వాత దెన్ హై స్కూల్ స్టార్ట్ అయినట్టు. ఒకే స్కూల్లో చదివినప్పటికీ అక్కడి నుంచి కొంచెం సిలబస్లో పెంచి లెవెల్ పెంచుతూ స్టూడెంట్కి ఎలాంటి సబ్జెక్టులు కావాలో అలాంటి సబ్జెక్టులు తీసుకుంటూ 9, 10, 11, 12ని పర్ఫెక్ట్గా గ్రాడ్యుయేషన్కి వెళ్ళడానికి బేస్ క్రియేట్ చేసుకుని వయసు అంటది. ఒకవేళ 9 దాకా కొంచెం అటు ఇటుగా మీరు చదివినా 9 నుంచి కానీ పర్ఫెక్ట్గా కానీ ప్లాన్ చేసుకోగలిగితే లైఫ్ని కరెక్ట్గా 4 years సరిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న తప్పు ఏంటంటే భారతదేశంలో 10th దాకా మనం అటు ఇటు తిరిగి పెద్ద పట్టించుకోకుండా 11th 12th ఒకేసారి పడిపోవడం వల్ల ఈ 11th 12th 2 ఏళ్ళు ప్రెజర్ తీసుకోలేకపోతున్నారు పిల్లలు. తీసుకోలేకపోవడం వల్ల ఈ 1 year జేఈలో లేదా మన ఇండియాలో భారతదేశంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎక్కువ అవడం వల్ల మన అందరి మైండ్ సెట్ ఏంటంటే 10th వరకు పిల్లలు అసలైన చదువు 11th 12th అన్న ఉద్దేశంతో ఉన్నాం. కాదు, 8th వరకే పిల్లలు. 9th నుంచి మెచ్యూర్డ్గా ఆలోచించి మెచ్యూర్డ్గా చదవలసిన వయసు వచ్చిందని చెప్పడం అండి. 4 years ఇంపార్టెంట్ అని చెప్తున్నాను నేను. మిగతా అన్ని దేశాల్లో కూడా అలాగే చదువుతారు. మనం కూడా ఆ పద్ధతిలోకి వచ్చారు. ఇట్స్ డెఫినెట్గా మంచిది, మంచి విషయం అండి ఇది. ఇంటర్మీడియట్ అనేది ఉండకపోతే మరి అక్కడ చదువుతాడు అని అంటే ఏవైతే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ 10th class 600 ఉన్నాయండి తెలంగాణలో. ఒక 420 425 మొత్తం మీద ఇవి ఉన్నాయి. ఏవి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలు అంటారు చూసారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు. అవి ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు మొత్తాన్ని క్లోజ్ చేస్తారు. ఇంటర్మీడియట్ బోర్డు మొత్తం క్లోజ్ చేస్తారు. ఈ 10th దాకా ఉన్న స్కూల్స్లోనే 11th 12th పెట్టేస్తారు పెంచి. ఇప్పుడు జూనియర్ కాలేజీలు తీసేస్తారంటే మేబీ ఆ బిల్డింగ్లు వాడచ్చు, మళ్ళీ స్కూల్స్కి ఇవ్వచ్చు. స్కూల్స్కి ఇచ్చి దాన్ని చేసుకుంటారు. లేకపోతే 9th 10th 11th 12th సపరేట్ చేయడం ఏదో మొత్తమే చేసుకుంటుంది గవర్నమెంట్. అవన్న వెసులుబాటును చూసుకుంటారా, సరే ఇందులోనే ఎక్స్టెండ్ చేస్తారా లేదా దాంట్లో పెడతారా అనేది పక్కన పెట్టినా ఓవరాల్గా 9th 10th 11th 12th అనేది ఒక చోట ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక పిల్లవాడు 10th దాకా చేసి ఆయన సపరేట్ చేయడం వల్ల ఇబ్బంది పడిపోతున్నాడు. ప్రెజర్ ఎక్కువ ఎక్కడ వస్తుంది? 10th దాకా ఒక చోట మిమ్మల్ని చదివి 11th పట్టుకొచ్చి ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్లో వేసేయడం వల్ల మీకు ప్రెజర్ బిల్డ్ అవుతుంది. 1 yearలో చదవలేకపోతున్నాడు. అదే 9th నుంచి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు అనొచ్చు సార్ మరి ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో సిలబస్లో ఏమైనా మార్పులు జరుగుతాయా? సిలబస్లో మార్పులు జరగవు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏదైనా చిన్న చిన్న చాప్టర్లు అలాంటి ఏమైనా ఉంటే తీస్తారు. కొంచెం ఎన్సీఆర్టీ సిలబస్కి దీన్ని అలైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మా భారతదేశం అంతా కూడా ఒకే సిలబస్ రావాలి. ఇప్పుడు ఏదో జమిలీ ఎలక్షన్ లాగా ఒకే ఎలక్షన్ రావాలి, ఒకే కరెన్సీ రావాలి అంటున్నారు. ఇప్పుడు ఇంకా కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు. ఫ్యూచర్లో ఏదైతే ఇప్పుడు ఉన్నాయో స్టేట్ బోర్డు అని రకరకాల బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్ బోర్డు మొత్తాన్ని తీసేసి మొత్తం కూడా సిబిఎస్ఈని అలైన్ చేద్దామని ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. అది కూడా మంచిదే. ఇన్ని బోర్డులు ఉంటే ఏదో కన్ఫ్యూజన్ కదండి పిల్లలందరికీ చేస్తున్నారు. సిలబస్లో పెద్దగా మార్పులు జరగవు. స్టేట్ బోర్డు అయినా సిబిఎస్ఈ అదే సిలబస్ ఉంటుంది. ఓన్లీ పేపర్ ఈజీగా ఇవ్వడం వల్ల మనకి బోర్డు అంటే వాల్యూ లేకుండా పోయింది. సిలబస్ స్ట్రాంగ్గానే ఉంటుంది మనకి, ఈవెన్ ఇంటర్మీడియట్ అయినా కూడా. 11th 12th సేమ్ సిలబస్సే ఉంటుంది. ఎగ్జామ్స్ కూడా సేమే, ఏమి మార్పు లేదు. ఇప్పుడు ప్రజెంట్ చదువుతున్న విద్యార్థులకి తర్వాత ఫ్యూచర్లో కొత్తగా 9thలోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ ఈ 9th 10th 11th 12th మొత్తం హై స్కూల్ కింద తయారు చేసి వీళ్ళకి వచ్చి 12thలోనే డైరెక్ట్ ఎగ్జామ్స్ అంతే. ఇంకా అంటే 10th ఎగ్జామ్స్ ఇంక పెట్టరు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు. అర్థమవుతుందా మీకు? సో వాళ్ళు చెప్పింది ప్రెజర్ ఇవ్వకూడదు పిల్లలకి, వాళ్ళు ఫ్లెక్సిబుల్గా చేయాలి అన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ప్రెజర్ ఉండకూడదని పెడుతున్నారు. 12th ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. 11th ప్రస్తుతానికి స్టేట్ బోర్డు ఉంది కాబట్టి పెడతారు. ఫ్యూచర్లో సిబిఎస్ఈలో ఇప్పుడు 11th లేదు కదా ఎగ్జామ్. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇంకా 12th వరకు ఎగ్జామ్స్ పెడతారు. మిగిలిన ఏమైనా ఇంటర్నల్ ఎగ్జామ్స్ అలాంటి ఏమైనా ఉంటే పెట్టుకుంటారు తప్ప పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ కింద ఉండకూడదు అనేది ఉద్దేశం. అది నెమ్మదిగా మార్పులు చేస్తున్నాయి. బట్ ఇనీషియల్గా ఉన్నప్పటికీ 10th 11th ఉన్నప్పటికీ 4 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా అయిపోతాయి. అంటే ఒక్కొక్కటి మరి రావాలి. ఇప్పుడు 9th వచ్చినాడు కదా, అంతే కదండి. ఇప్పుడు 9th వచ్చిన 12th రావాలని టైం పడుతుంది కదా, 4 years. ఇది ప్రాసెస్లో జరుగుతుంది. మిగతా రాష్ట్రాలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ మనం ఫ్యూచర్లో 10th ఏదైతే సెకండరీ ఎడ్యుకేషన్ ఉందో ఆ సెకండరీ ఎడ్యుకేషన్లో సీనియర్ సెకండరీ కలిసిపోతుంది. సర్టిఫికెట్ మీద సెకండరీ స్కూల్ అనే వస్తుంది అంతే, హై స్కూలే కాబట్టి. ఇంకా అది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హై స్కూల్స్ ఏవైతే ఉన్నాయో 10th వరకు దాంట్లో 11th 12th యాడ్ చేసుకోవచ్చు. లేదంటే జూనియర్ కాలేజీలో 9th 10th యాడ్ చేయొచ్చు. 9th 10th 11th 12th చేయొచ్చు. ఇప్పుడు చాలామందికి మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ అన్ని పోతాయి, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్
మొత్తం అదంతా అరికట్టేస్తున్నారు గవర్నమెంట్, లేకపోతేనేమో మనకి ప్రెజర్ తగ్గిపోతే, సూసైడ్స్ తగ్గిపోతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది అని రకరకాలుగా అనుకుంటున్నారు చాలామంది తెలియక. ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి, సిస్టమ్ మారినప్పటికీ అదే జేఈ ఎగ్జామ్ ఉంటుంది, అదే నీట్ ఎగ్జామ్ ఉంటుంది, ఎగ్జామ్లో మార్పులు జరగవు, పేపర్ ప్యాటర్న్లో మారితే జరుగుతుంది. అదే కాంపిటీషన్ అదే 15 లక్షల మంది ఏం చేస్తారు జేఈకి, 15 లక్షల మంది ఏం చేసినప్పుడు 15,000 సీట్లు ఉన్నాయి. అయ్యేటి 15,000 సీట్లు ఉన్నప్పుడు ఏదో రకమైన స్క్రీనింగ్ అయితే చేయాలి కదా, ఆ స్క్రీనింగ్ చేసినప్పుడు ఎగ్జామ్ అంత టఫ్గానే ఉంటుంది అది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మార్పు జరగదు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉన్న ప్యాటర్న్లో ఎక్కడ మార్పు జరగదు. అది ప్రైవేట్, అది వాళ్ళ డిఫరెంట్ బాడీ అండి, అది ఎగ్జామ్ పెట్టుకునే వేరే కదా అది. సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇది చెక్ పెట్టినట్టు అవుతుంది, ఇన్స్టిట్యూట్ వాళ్ళు డబ్బులు సంపాదించుకోకుండా మొత్తం అంతా చెక్ పెట్టినట్టు అవుతుంది అని చాలా మంది తెలియక అనుకుంటున్నారు. అసలు ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెక్ పెట్టినట్టు ఏమీ కాదు, ఇది లాభమా నష్టం అన్న దాంట్లోకి మనం వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు కాదు అంటే, ఇప్పుడు స్కూల్ ఉందండి, నారాయణ స్కూల్ ఉంది, 9th ఉంది, 10th ఉంది, 11th 12th ఉందండి. ఇప్పుడు కూడా 9th 10th పట్టుకొచ్చి 11th 12th కలిపేస్తారు అదే బిల్డింగ్లో, లేదంటే 11th 12th పట్టుకెళ్ళి దీంట్లో పెడతారు. వాడు ఇన్స్టిట్యూట్కి బిల్డింగ్లో పెట్టినప్పుడు జేఈ కోచింగ్ ఆల్రెడీ 9th చెప్తున్నారు, ఇప్పుడు సేమ్ జరుగుద్ది. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి కానీ, జేఈ లాంటి ప్రిపరేషన్కి కానీ, నీట్ లాంటి ప్రిపరేషన్కి కానీ ఆల్రెడీ ప్రిపరేషన్ 9th నుంచే జరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ 9th చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఏమి ఇంట్రడ్యూస్ చేయక్కర్లా. కాకపోతే మిగతా ప్లేసుల్లో ఎవరైతే సిబిఎస్ఈ స్కూల్స్ అనో, లేకపోతే విలేజెస్లోనో, టౌన్స్లోనో, పాపం 10th క్లాస్ వరకు నార్మల్ స్కూల్లో చదివి అప్పటికప్పుడే డబ్బులు పెట్టుకుని 11th వచ్చి అప్పుడు జేఈ లాంటి, నీట్ లాంటి స్టార్ట్ చేసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మంచిది ఇది. ఎందుకని వాడు 8thలోనే ఆపెత్తాడు అక్కడ. మీకు అర్థమైంది, లాజిక్ అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి, 10th దాకా చదివి 10th తర్వాత హైదరాబాద్ వస్తున్నాడు. ఇప్పుడు 4 ఏళ్ళు ఒకటే చేసేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి తెలుస్తుంది, ఓహో 9th నుంచి 12th వరకు ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ కదా, వీడు ఏదైనా కోచింగ్ ఇచ్చినా లేదా ఇంకోటి ఇచ్చినా ఏదైనా స్కిల్ డెవలప్ చేసినా కూడా 9th నుంచి స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి 9thలోనే వచ్చేస్తాడు. అందులో అందరూ సమానం అవుతారు కాబట్టి విలేజెస్లో ఉన్న నార్మల్ స్కూల్లో చదివిన, నార్మల్ ట్రెడిషనల్ స్కూల్లో చదివే పిల్లలకి ఇది అడ్వాంటేజ్. ఇది ఇండైరెక్ట్గా జూనియర్ కాలేజ్ అంటే 2 years అని ఎలాగైతే మనం చెప్తున్నామో, ఫ్యూచర్లో జూనియర్ కాలేజ్ పేరు ఏదో పెట్టుకోండి, జూనియర్ కాలేజ్ అంటారా, హై స్కూల్ అంటారా పెట్టుకుని 4 years అనేది ఒక సెట్ ఆఫ్ క్లాసెస్ అది అని అంటారు. కాబట్టి పిల్లలకు ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలని మేము ఏదైతే చెప్తున్నామో రెగ్యులర్గా, అది ఇండైరెక్ట్గా ఈ సిస్టమే కల్పిస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది. ఓహో 11th 12th కాదురా బాబు, ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలని. ఇది డెఫినెట్గా ఆ రకంగా ఇది. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఇప్పుడు ఏదైతే, ఇప్పుడు ఎందుకంటే పిల్లలందరికీ గడియారంలో వాచ్లో ముళ్ళు చూసి పరిస్థితి కూడా లేరండి ఇక్కడ. ఇండియాలో చదువుతున్న చాలా మంది 2 కోట్ల మంది చదువుతారు 10th క్లాస్ పిల్లలు, 8th క్లాస్ అయితే 2.5 కోట్ల మంది చదువుతారు. వీళ్ళకంత కనీసం చిన్న చిన్న గుణింతాలు, భాగహారాలు, ఇంగ్లీషులు, పదాలు, తెలుగులు, ఇంగ్లీషు లాంటివి కూడా చదివే పరిస్థితిలో 30-40% స్టూడెంట్స్ భారతదేశంలో స్టూడెంట్స్ లేరు. ఇది చాలా మందికి తెలియదు. సపరేట్గా ఎప్పుడైనా ఎపిసోడ్ చేస్తాను, రిపోర్ట్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ చెప్తున్నాను, నేనే ఊహించి కాదంటే. 30-40% ఆఫ్ ది పీపుల్కి 8th క్లాస్ పిల్లడికి 2వ తరగతి లెక్కలు చేయడం రాదు, 8th క్లాస్ పిల్లడికి 2వ తరగతి 3వ తరగతి లెక్కలు చేయడం రాదు, అందులోనే పదాలు చదవడం రాదు. సో ఎందుకు రావట్లేదు, ఎందుకు జరుగుతుంది ఈ నష్టం అంటే, ఫస్ట్ నుంచి నేను ఫైట్ చేసేది కూడా ఏంటంటే 10th క్లాస్ వరకు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టట్లేదు వీళ్ళు. ఎగ్జామ్ పెట్టకుండా ఒక్కొక్కటి ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రెజర్ ఉండకూడదు, రిలాక్సేషన్ ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు, పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారని చెప్పి ఎగ్జామ్ పెట్టకుండా ప్రమోట్ చేసుకుంటూ ఉల్లాసంగా ముందుకు వచ్చేస్తున్నారు. 10th వచ్చిన తర్వాత ఒకేసారి పబ్లిక్ ఎగ్జామ్ పెట్టడం వల్ల 50% ఫెయిల్ అయిపోతున్నారు. మళ్ళీ 11th 12th 50% ఫెయిల్ అయిపోతున్నారు ఇండియాలో. అంతే, మీకు అర్థం అంటే ఇప్పుడు 10th కూడా తీసేశారు పబ్లిక్ ఎగ్జామ్. అంటే డైరెక్ట్గా 12th దాకా మన జనాలకి ఎగ్జామ్ ఉందంటేనే కొద్ది గొప్ప చదువుతారు. ఎగ్జామ్ తీసేసాను అంటే ఒక రకంగా మీకు అది పాజిటివ్గా అనిపించినప్పటికీ కూడా, అంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుందనో లేదా ఇంకోటి అవుతుందనో పాజిటివ్గా అనిపించినప్పటికీ, పిల్లల చదివి విధానంలో సీరియస్నెస్ ఉండదు, చెప్పి మాస్టర్లకు అసలు సీరియస్నెస్ ఉండదు. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ అయితే చెప్పి మాస్టర్ అలా చెప్తాడండి, మీరే చెప్పండి. 10th క్లాస్లో చెప్పి మాస్టర్కనే 8వ తరగతిలో చెప్పి మాస్టర్కి సీరియస్నెస్ తేడా లేదని మీరు ఎలా అనుకుంటారు? ఇంకొకటి, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నటువంటి యాజమాన్యాలు ఏదైతే టీచర్స్ సరిగా చెప్తున్నారో లేదని ఎలాగైతే మెజర్ చేయడానికి పబ్లిక్ ఎగ్జామ్ ఉండదో, వాళ్ళే ఎగ్జామ్ పెట్టి వాళ్ళే మార్కులు 90 వేసేస్తున్నారు. మీ ఇంట్లో ఏమన్నా పట్టుకెళ్ళి తమ్ముడిని ఏమన్నా వేశారండి, బాగా చదువుతున్నాడు అడుగుతారు మీరు, బాగా చదువుతున్నాడు సార్ అంటాడు, మార్కులు 90 ఉంటాయి. ఎందుకని పరీక్ష ఆడే పడతాడు, ఆడే పేపర్ చూస్తాడు. ఇంటర్నల్ ఎగ్జామ్ కదండి, పబ్లిక్ ఎగ్జామ్ కాదు కదా. ఇలాగా ఇన్స్టిట్యూట్స్, కాలేజ్, స్కూల్స్, యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా పిల్లల తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లడు ఎలా చదువుతున్నాడంటే బాగా చదువుతున్నాడంటే 90 మార్కులు అని చెప్తారు. 90 మార్కులు ఎలా కాదు, పబ్లిక్ ఎగ్జామ్ కాదు కదా, మీరే ఎగ్జామ్ పెట్టి మీరే మార్కులు ఇచ్చేస్తున్నారు, మీరే బాగా చదువుతున్నాడని చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ అడ్మిషన్ మీ దగ్గర తీసుకుంటాడు. అదే పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి చూడండి, మీరు ఫెయిల్ అయిపోతారు కదా, మీరు దెబ్బలాడతారు. 10th దాకా పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కదా, ఈ స్కూల్స్ అన్ని 10th దాకానే రన్ చేస్తాయి తెలివిగా. ఎందుకని 10th ఫెయిల్ అయిపోయిన బయటికి వెళ్ళిపోతారు కదా మీరు. మీరు ఎవరిని అడుగుతారు? ఇంకా
ఓకే సార్ అందువల్ల ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ తీయడం వల్ల మనలాంటి దేశంలో పర్టికులర్గా ఇక్కడ స్టూడెంట్ మైండ్ సెట్ బాగా తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను, ఇది ఒక రకంగా నష్టం. ఎందుకంటే స్టూడెంట్కి సీరియస్నెస్ అది మొత్తం పోతుంది. ఒకేసారి 12th ఎగ్జామ్ రాయలేడు కాబట్టి అక్కడ ప్రెజర్ బిల్డ్ అయ్యి అక్కడ ఇబ్బంది పడతారు. అంటే వీలున్నంత వరకు అంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది కనీసం ఒకప్పుడు మేము చదివినప్పుడు చిన్నతనంలో 5వ తరగతి 7వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, మరి మీకు ఐడియా ఉందో లేదో. 7వ తరగతి కూడా పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది మేము చదివినప్పుడు. 5వ తరగతి కనీసం 5వ తరగతిలో ఒకసారో 7వ తరగతిలో ఒకసారో 10వ తరగతిలో ఒకసారి 2-3 సార్లు మధ్యలో పెట్టుకుంటా అన్న కనీసం వెళితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్టూడెంట్కి సీరియస్నెస్ వచ్చి టీచర్స్ కూడా సీరియస్నెస్ వచ్చి చదువుతారు. ఒకవేళ ఏదన్నా కారణం చేత ఫెయిల్ అయితే వాడిని మళ్ళీ అదే క్లాస్ చదివిస్తే అక్కడ కవర్ అయిపోతాడు. మీరు ఫెయిల్ అయ్యారండి 7వ తరగతిలో, మళ్ళీ 7వ తరగతి చదివిస్తే మంచిదేనండి. నాలెడ్జ్ లేకుండా 10వ తరగతి దాకా 11, 12 దాకా వెళ్ళటం వల్ల ఉపయోగం లేదు. ఇది తల్లిదండ్రులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది మీరు ఫెయిల్ అయిపోయినండి, మీరు పట్టుకెళ్తే అక్షరాలు రానివ్వండి, 4 లెక్కలు రానివ్వండి, బేసిక్ ఫండమెంటల్స్ కూడా తెలియని వ్యక్తిని 10th, 11th ప్రమోట్ చేయడం వల్ల ఉపయోగం లేదు కదండి. సో అందువల్ల ఏదైనా మెకానిజం పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇలా పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా ముందుకు వెళ్ళడం వల్ల మనకి పెద్దగా లాభం అనేది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వరకు లాభం ఉండదు. ఇంకోటి ఏంటి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మీకు కావాల్సిన సబ్జెక్టులు తీసుకోవచ్చన్నారు, అది పెద్దగా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు మీకు కావాల్సిన సబ్జెక్టు. కానీ డిగ్రీ మీరు ఇంజనీరింగ్ చదవాలంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కావాలి, ఎలాగ తప్పదు. 2 లాంగ్వేజ్ అలాగే తీసుకోవాలి. సో మీరు ఏదైతే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుతారో మన భారతదేశంలో ఎక్కువగా మెడిసిన్కి ఎవరైతే వెళ్తారో మీకు కావాల్సిన సబ్జెక్టులు తీసుకోవచ్చు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో. అవి తీసుకున్నా కూడా తీసుకోవాల్సింది తీరాలి. మ్యాథ్స్ తీసుకోవాల్సిందే, ఫిజిక్స్ తీసుకోవాల్సిందే. ఇంజనీరింగ్ వెళ్ళాలంటే కొన్ని ఇంజనీరింగ్కి కెమిస్ట్రీ కావాలి, కెమికల్ ఇంజనీరింగ్ అలాంటి వాటికి కెమిస్ట్రీ కావాలి, లాంగ్వేజ్ అలాగ ఒకటికి తీసుకోవాలి. ఇంకో సబ్జెక్ట్ ఎక్స్ట్రా ఇప్పుడు అలాగే తీసుకుంటారు, కంప్యూటర్ సైన్స్ అని ఇంకోటి తీసుకుంటారు, సాంస్క్రిట్ అనో. మేబీ వేరే సబ్జెక్ట్ తీసుకోవచ్చు. 5 సబ్జెక్టులు కదా 6-7 తీసుకోవచ్చు అంటే ఇప్పుడు తీసుకోవచ్చు, అప్పుడు తీసుకోవచ్చు. సిలబస్ ఏమైనా మారుతుందా? మారదు. అప్పుడు అదే ఉంటుంది, ఇప్పుడు ఇదే ఉంటుంది. మేబీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల వచ్చే ఒక ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ చూజింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది పెద్దగా కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు బైపీసీ చదివే వాళ్ళకి మ్యాథ్స్ చదువుతారంటే చదవనట్లేదు తెలంగాణలో. ఎస్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత మ్యాథ్స్ చదువుతారంటే చదవనిస్తారు. ఇలాంటి వాటిలో కొంత వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్కూల్స్ ప్లస్ ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 10th దాకా వాళ్ళందరికీ పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు 11th, 12th వాళ్ళ దగ్గర క్లాస్ రూమ్స్ కానీ ల్యాబొరేటరీస్ సరిగ్గా లేకుండా ఇచ్చేస్తారు. ఇప్పుడు 11th, 12th రన్ చేయమని. అలా రన్ చేయనప్పుడు పర్మిషన్స్ లేకుండా ఇచ్చినప్పుడు మరి అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ సరిగ్గా లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు. అలాగే 9th, 10th చెప్పి టీచర్ 11th, 12th చెప్పలేడు. అది కొంచెం సిలబస్లు వేరు ఉంటాయి కదండి. సో కొంచెం టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. టీచర్స్ కానీ ట్రైనింగ్ మనం ఇవ్వలేకపోతే పెద్దగా ఉపయోగపడదు. అట్లాగే ఇది లాభమా నష్టమా అంటే కొంతవరకు లాభం అని చెప్పొచ్చు. కొన్ని ఆస్పెక్ట్స్లో నష్టమనే చెప్పాలి. పబ్లిక్ ఎగ్జామినేషన్ తీయడం కానీ అసెస్మెంట్లో విధానాలు కానీ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడంలో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది జనరల్గా బైపీసీ కానీ. కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ చేసే స్టైల్ కానీ వాళ్ళ బిల్డింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ వాళ్ళు వసూలు చేసే ఫీజుల్లో కానీ వాళ్ళు చెప్పే టీచింగ్ మెథడాలజీలో కానీ ఏదైతే ఎగ్జామినేషన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అందులో ఉన్న సిలబస్లో కానీ ఎలాంటి మార్పు ఉండదో. మీరు కంగారు పడద్దు, అలాంటి మార్పు ఉండదు. దాంట్లో మీకు రిలాక్సేషన్ వచ్చేసి మీరేమీ హ్యాపీ ఫీల్ అయిపోకలేదు. ఎందుకంటే ఐఐటీకి వెళ్ళాలంటే 15,000 సీట్లు వాళ్ళు స్క్రీనింగ్ చేసి తీరవలసిందే. 15 లక్షల మంది కాంపిటీషన్ ఉన్నప్పుడు అదే ఎగ్జామ్ ఉండి తీరు, దాంట్లో మార్పు ఉండదు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మార్పు ఉండొచ్చు. అట్లాగే 10th, 11th, 12th సిలబస్లో మార్పులు ఏం జరగవు. సేమ్ సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఫ్యూచర్లో, లేకపోతే చేసినప్పటికీ కూడా అదే ఉంటుంది, సిలబస్లో మార్పు ఉంటుంది. టీచింగ్ మెథడాలజీలో ప్రాక్టికల్గా కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాక్టికల్ లెర్నింగ్ కావాలని చెప్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. బట్ టీచర్స్ని సరైన ట్రైనింగ్ ఇవ్వకపోతే, సరైన క్వాలిటీ ఉన్న టీచర్స్ని మీరు రిక్రూట్మెంట్ చేసుకోకపోతే, చేసుకున్నారా లేదనేది గవర్నమెంట్ కానీ రెగ్యులేటరీ మెకానిజం సరిగ్గా లేకపోతే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రావడం వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఇప్పుడు 11th, 12th పెట్టారండి, ఒక స్కూల్లో పర్మిషన్ ఇచ్చారండి. టీచర్స్ని మంచోళ్ళు ఉన్నారని ఎలా తెలుస్తుంది? మెకానిజం అయితే ఉండాలి కదా గవర్నమెంట్కి. సో గవర్నమెంట్ చేయవలసిన పని ఏంటంటే మీరు డెఫినెట్గా ఇది వెల్కమింగ్ చేయవలసినటువంటి విషయం. డెఫినెట్గా ఇది మంచిదే. కానీ ఆ ఫెసిలిటీస్ని కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని కానీ స్కూల్ నుంచి సడన్గా అప్గ్రేడ్ చేసేసి 11th, 12th చేస్తే అక్కడ స్కూల్లో ఉన్న ప్రిన్సిపల్స్ అందరూ పేరెంట్స్ని గట్టిగా బతిమాలి మళ్ళీ 11th, 12th అక్కడే కంటిన్యూ చేయమంటారు. సరైన ఫెసిలిటీస్ ఉండవు. సో కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి ఏమీ నష్టం జరగదు. చాలామంది ఏమనుకుంటారంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. తెలియదు కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి నష్టం ఏమీ జరగదు. అదే జేఈ ఎగ్జామ్, అదే నీట్ ఎగ్జామ్ ఇంటిగ్రేటెడ్. ఇప్పుడు 4 years చెప్తాడు, అప్పుడు 4 years చెప్తాడు. ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు 9th నుంచి తీసుకుని. ఇప్పుడు 11th, 12th డబ్బులు తీసుకుంటాడు కదండి, అప్పుడు 9th నుంచి డబ్బులు తీసుకుంటాడు సంవత్సరానికి 3 లక్షలు. 10th పబ్లిక్ ఎగ్జామ్ లేదు కాబట్టి ఇంకా హ్యాపీ వాళ్ళకి. ఎందుకంటే ఇంక పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చెప్పక్కల. ఫ్యూచర్లో 10th పబ్లిక్ ఎగ్జామ్ ఉంటేనే అది డేంజరు. ఇన్స్టిట్యూట్ అడిగి అయ్యో ₹1,00,000 పెట్టి జాయిన్ చేశారు కదా పిల్లల్ని, ఇటు పాస్ అవ్వకపోతే మళ్ళీ కాలేజీకి బ్యాడ్ నేమ్ వస్తుంటారు. అప్పుడు మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ అయిపోతుంది ఇండియా అంతా. పబ్లిక్ ఎగ్జామ్ 10th ఎగ్జామ్ లేదండి, 9th నుంచి మొదలెడతాడండి పిల్లడు. 8th దాకా ఎగ్జామ్స్ లేవు. 9th to 12th ఒకటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాడు. ఇంకా అంతే. ఇన్స్టిట్యూట్స్కి ఇది మైనస్ ప్లస్ అంటే ఇది వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ప్లస్సే. మైనస్ ఎప్పుడు అవుద్ది అంటే వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసి గవర్నమెంట్ మాకు ఫెసిలిటీస్ లేవు,
నామ్స్ మీరు ఫాలో అవ్వట్లేదు, సరైన టీచర్స్ లేరు, సరైన ల్యాబొరేటరీ లేదు, సరైన గ్రౌండ్ లేదు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇచ్చినటువంటి సబ్జెక్టులో ఫ్లెక్సిబిలిటీ మీరు ఇవ్వట్లేదు, ఇలాంటివి ఏదన్నా ఐడెంటిఫై చేసి అవి ఫాలో అవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ పర్మిషన్స్ ఏమైనా క్యాన్సిల్ చేస్తే తప్ప నష్టమే ఉంది. అలా క్యాన్సిల్ చేస్తారని అంటున్నారు కొంతమంది. మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఆ పని? ఇప్పుడు కూడా రూల్స్ ఉన్నాయి కదా, ఈ రోజులు కూడా రూల్స్ ఉన్నాయండి. ఏంటి, ఎలాంటి కాలేజీలో జూనియర్ కాలేజీ రన్ చేయాలి, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలి, సూసైడ్ చేసుకోకుండా సైకాలజిస్టులు ఎలా ఉండాలి, లేదా క్లాస్ రూమ్కి ఎంతమంది ఉండాలి, హాస్టల్ రూమ్లో ఎంతమంది ఉండాలి, భోజనం ఎలా పెట్టాలి, గ్రౌండ్ ఎలా ఉండాలి, ఎన్ని రూల్స్, 40-50 రూల్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు కదా, అప్పుడు ఫాలో అవ్వరు. సో గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టానని చెప్పడం వల్ల, ఒక న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా అని చెప్పేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. ఎప్పుడు ఉపయోగం ఉంటుంది? దాన్ని ఎన్ష్యూర్ చేయాలి. ఆ ఎన్ష్యూర్ చేసి మెకానిజం గవర్నమెంట్ దగ్గర లేనప్పుడు మీరు ఎలాంటి విధానాలు కొత్తగా తీసుకొచ్చినా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలు ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోతే వేరే కాలేజీలు డిగ్రీ కాలేజీలో పెడుతున్నారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్, క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం కానీ, అటెండెన్స్లో స్ట్రిక్ట్గా మెజర్ చేయడం కానీ, ఎగ్జామినేషన్ పేపర్లో క్వాలిటీ పెంచడం కానీ, నిర్దాక్షిణ్యంగా చదవకపోతే ఫెయిల్ చేసే మెకానిజం కానీ, ఇలాంటి వాటిల్లో స్ట్రిక్ట్గా మనం లేకపోతే ఓట్లు తగ్గిపోతాయి కదా అని చెప్పేసి గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామ్ లేకుండా ఎవరిని పడితే పాస్ చేసేయడం, పేపర్లు ఈజీగా ఇచ్చి ఒక్కొక్కటికి 98-97% తెలంగాణ ఆంధ్ర బోర్డులు ఇవ్వడం, లేకపోతేనేమో గట్టిగా మాట్లాడితేనేమో స్కూల్ పర్మిషన్స్ సరిగ్గా ఇవ్వకపోతే డబ్బులు మనకు రావట్లేదని చెప్పి స్కూల్ పర్మిషన్స్ ఎర్రపడే ఇచ్చేయడం, ఇచ్చిన స్కూల్స్కి సరైన రెగ్యులేటరీ మెకానిజం కళ్ళ ముందు తెలియదా? పొద్దున్న 6 కానీ 7 కానీ మొదటి సాయంత్రం 11 దాకా క్లాసులు రన్ చేస్తున్నారని చెప్పేసి చీఫ్ మినిస్టర్ గారికి, మినిస్టర్లకి, లేకపోతే మంత్రులకి తెలియదా? లేదా ఆదివారం క్లాసులు చేస్తున్నారని తెలియదా? సాయంత్రం 10 దాకా క్లాసులు రన్ చేస్తున్నారని తెలియదా? హాస్టల్ ఇన్స్పెక్షన్ చేస్తే రూమ్కి 20 మంది ఉంటారని తెలియదా? సూసైడ్ చేసుకుంటారని తెలియదా? లేకపోతేనేమో సైకాలజిస్టులు సరిగ్గా లేరని తెలియదా? టీచర్స్ క్వాలిఫికేషన్స్ లేవని తెలియదా? టీచర్స్కి ఎంతంత జీతాలు ఇస్తున్నారో మేనేజ్మెంట్స్ తెలియదా? ఇవన్నీ తెలిసండి అందరికీ. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రేవంత్ రెడ్డి గారు కొంచెం డైనమిక్గా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ మీద ఫోకస్ పెట్టండి, పాలసీస్ మీద ఫోకస్ పెట్టడంలో ఉపయోగం లేదు. సో డెఫినెట్గా ఓవరాల్గా చెప్పాలంటే ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, రూరల్ ఏరియాలో కానీ, చిన్న చిన్న టౌన్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే పాప 10th దాకా నార్మల్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళు సడన్గా 11th వచ్చిన తర్వాత ప్రజలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, ఎగ్జామ్స్ని అటాక్ చేయలేకపోతున్నారు కాబట్టి, ఇప్పుడు 9th నుంచి అలర్ట్ అవుతారు కాబట్టి అది డెఫినెట్గా ఆ పిల్లలకి మంచిదే. ఇన్స్టిట్యూట్ వాళ్ళకి నష్టం అంటే ఏమీ నష్టం లేదు, ఇంకా లాభమే. 9th నుంచి ఫీజు వసూలు చేస్తారు మీ దగ్గర. ఇప్పుడు 11th 12th కడుతున్నారు కదా, 9th 10th దగ్గర వసూలు చేస్తారు. 9th లోనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మొన్నటిదాకానేమో ఫౌండేషన్ అని, ఇప్పుడు డైరెక్ట్గా అఫీషియల్గానే స్టార్ట్ అవుతుంది. సేమ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఎలాంటి మార్పు జరగదు. 11th 12th సిలబస్లో కూడా పెద్దగా మార్పులు జరగవు. ఆల్రెడీ ఎన్సీఆర్టీ సిలబస్తో ఒకే రకంగా ఉంది. ఫ్యూచర్లో మొత్తం అంతా ఒకే బోర్డు చేస్తానంటారు. డెఫినెట్గా అది మంచిదే. సబ్జెక్టుల ఫ్లెక్సిబిలిటీ విషయంలో కొంత డెఫినెట్గా గవర్నమెంట్ ఇవ్వడమే కాదు, స్కూల్స్లో కూడా అలాంటి ఫెసిలిటీ కల్పించినట్లయితే డెఫినెట్గా 1-2 సబ్జెక్టులు ఏదైనా సైకాలజీయో లేదా కంప్యూటర్ సైన్సో లేకపోతే ఏదైనా బయాలజీ మ్యాథ్స్ తీసుకోవడం లేదా ఫ్లెక్సిబిలిటీ వచ్చినట్లయితే డెఫినెట్గా మంచి పరిణామం, అది తీసుకునే అవకాశం ఉంటుంది. స్కూల్స్ వాళ్ళకి ఎడాపెడా మీరు పర్మిషన్స్ 11th 12th రన్ చేసుకోమని పర్మిషన్స్ ఇచ్చేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎందుకంటే స్కూల్స్లో అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు, ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబొరేటరీస్ ఉండవు మనకి. సో ఫ్యాకల్టీ కూడా 9th 10th చెప్పాడు, 11th 12th చెప్పలేడు. సో ప్రాబబ్లీ ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 9th 10th జూనియర్ కాలేజీకి షిఫ్ట్ చేయడం బెటర్, కాలేజీని స్కూల్కి షిఫ్ట్ చేయడం కంటే. లాజిక్ అర్థమైందా? కాలేజీ 11th 12th మీరు స్కూల్కి షిఫ్ట్ చేస్తున్నా అంటున్నారు గవర్నమెంట్, దానివల్లగా ఫ్యాకల్టీస్ ఇబ్బంది పడతారు, చెప్పలేరు. ఈ 9th 10th కాలేజీకి షిఫ్ట్ చేసేయండి, పేరు మార్చేయండి హై స్కూల్ అని. ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు అది చేస్తారు. ఇప్పుడు భాష్యం కానీ, కేకేఆర్ గౌతమ్ కానీ, నారాయణ కానీ, చైతన్య కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేస్తారంటే 8th దాకా ఒక చోట పెట్టేసి ఇప్పుడు 11th 12th ఏదైతే మీకు జూనియర్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ 9th 10th యాడ్ చేసేస్తారు. వాళ్ళు సేమ్ ఎగ్జామ్ కంటిన్యూ చేసేసుకుంటారు. సో ఎడ్యుకేషన్గా పేరెంట్స్ యొక్క అంబిషన్స్ కానీ, మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, అండర్ గ్రాడ్యుయేషన్లో మార్పు జరగలేదు కదా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్పు జరగలేదు, 11th 12th సిలబస్లో మార్పు జరగలేదు, 9th 10th సిలబస్ అదే. సో సిస్టమ్స్ రైట్గా చేంజ్ అవుతుంది కాబట్టి మీరు కంగారు పడక్కర్లా. సర్టిఫికేట్ మీద సీనియర్ సెకండరీ స్కూల్ అని రాదు, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు. అది నష్టమా లాభం అంటే 100% నష్టమే. స్టూడెంట్స్కి ఇప్పుడు అర్థం కాదు, పబ్లిక్ ఎగ్జామ్ లేదు కదా పాస్ అయిపోవచ్చు కదా అని చెప్పి ఆనందపడవచ్చు, కానీ ఎగ్జామ్ లేదంటే ఆనందపడతారు, బట్ తర్వాత ఇబ్బంది పడతారు. సో ఇవి జనరల్గా తీసుకుంది. ఇందులో లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయంటే ఎక్కువగా డెఫినెట్గా ఇంప్లిమెంటేషన్ అంటూ చేయగలిగితే 100% లాభమే. ఇంప్లిమెంటేషన్లో ఏదైనా లోపాలు ఉన్నట్లయితే పాపం మళ్ళీ ఇదే మోసానికి, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ యొక్క మోసానికి డబ్బులు లాస్ అయ్యే విధానం ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ లాస్ జరుగుతుంది వాళ్ళకి, ఇంకా ఎక్కువ లూటింగ్ జరుగుతుంది ఇప్పుడు. సో ఇది గవర్నమెంట్ని మనం అడగవలసింది ఏంటంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంటేషన్ విషయంలో, క్వాలిటీ విషయంలో ఎన్ఫోర్స్ చేసి రెగ్యులేటరీ మెకానిజం పెట్టి మీరు ఏదైనా తేడా జరిగినట్టయితే అట్లా పర్మిషన్స్ క్యాన్సిల్ చేస్తాం అన్న విధానంగానే గవర్నమెంట్ తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా ఇది మనం స్వాగతించిన పరిణామం కింద మనం చెప్పుకోవచ్చు.
డాక్టర్ సతీష్ గారు, ఈ విషయాన్ని నేను ఫస్ట్ విన్న తర్వాత చాలా షాక్కి గురయ్యాను. ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న పిల్లల ఫ్యూచర్ కూడా ఏమవుతుందో ఏంటో అని చెప్పి. బట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు 10th రాసి 10th రాస్తారండి. ఇప్పుడు 2025లో 10th ఓకే 12th రాస్తాడండి. ఈ 1-2 బ్యాచ్లు మామూలుగా నడిచిపోతాయి. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమవుతుందంటే 9th నుంచి వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్గా వస్తుంది. బోర్డ్ని క్యాన్సిల్ చేసి 10th బోర్డులోనే 11th 12th కలిపేస్తారు. ఈ జూనియర్ కాలేజీలు ఏవైతే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నాయో గవర్నమెంట్ వాటిలోనే 11th 12th కంటిన్యూ చేయొచ్చు, లేదంటే 9th 10th అక్కడ పట్టుకెళ్ళచ్చు. అంటే ప్లేస్ బట్టి దాన్ని బట్టి పేరు మారుతుంది అంతే. బిల్డింగ్స్ అన్ని వేస్ట్ అవ్వవు కదండి, వేస్ట్ చేసుకోలేరు కదా. హై స్కూల్ ఇంకొక హై స్కూల్ కింద పెంచవచ్చు ఒక విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. లేకపోతే ప్రైవేట్ స్కూల్లో కూడా మీకు అలాంటి మార్పులు చేస్తారండి. స్ట్రైట్గా మార్పులు. ప్రైవేట్ వాళ్ళు పెద్దగా మార్పులు ఏం అవసరం లేదండి, వాళ్ళకి అయ్యే బిల్డింగ్లు ఉంటాయి కదండి. పేరు మారుస్తారు, క్లాస్ 9th అంటారు, క్లాస్ 10th అంటారు, జేఈ క్లాస్ అదే నీట్ క్లాస్ ఉంటుంది, అదే ఐపీ మ్యాట్ ఉంటుంది, అదే పేజ్ ఇన్స్టిట్యూట్. ఎవరు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ ఏదో ఒక కోచింగ్కి అనుసంధానంగా ఉంటారు కదండి. వాళ్ళు 11th 12th చదివి ఏముంటాయండి, ఏముండవు కదా. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లేకపోతే ఉందనుకోండి 9th ఉంది, 10th ఉంది, 11th 12th ఉంది కదా. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆల్రెడీ ఉన్నాయి, గీతాంజలి 9th 10th ఉన్నాయి, మెరిడల్ స్కూల్ 9th 10th ఉంది, ఓక్ రిడ్జ్ ఉన్నాయి కదా. వాటిలో మార్పులు లేదండి. సేమ్ బిల్డింగ్, సేమ్ స్కూల్, సేమ్ సిలబస్, సేమ్ టీచర్స్. ఓన్లీ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టంలో 10th అనేది ఉండకపోవచ్చు ఫ్యూచర్లో, 12th అనేది ఒకే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది, కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అంతే. ఎస్, చాలా బ్రీఫ్గా ఈ విషయం కోసం మాకు చెప్పారు. సో మీతో చేసినప్పుడల్లా మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి మంచి విషయాలు మా ముందుకు తీసుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సో చూసారు కదండి, విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమంలో ఇంటర్ బోర్డ్ మీకు ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అంటే ఇంప్లిమెంటేషన్లో భాగంగా వారు తీసుకొచ్చినటువంటి ఈ ఇంటర్మీడియట్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉందో అది ఒక విధంగా చూసుకుంటే దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే కనుక ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోతే జరిగే నష్టాలు కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని కూడా చెప్తున్నారు డాక్టర్ సతీష్ గారు. సో ఇది ఇవాల్టి కార్యక్రమం విత్ డాక్టర్ సతీష్ గారు. మరొక కార్యక్రమంతో మరొక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.